ఈ సొత్తుతో పాటు నిన్ను పాతి పెట్టేస్తాను ఫ్రేజర్. నువ్వెంత అమాయకుడి కాకపోతే సక్కుబాయి ఈ సొత్తంతా నీకు ఇచ్చేస్తుందనుకుంటున్నావు కదూ? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు మహారాణి. ఏం లేదే. She is very dangerous lady. ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు? అదా, ఇకపై నేను సౌత్ ఆఫ్రికాలో స్థిరపడదామని. ఎందుకు? అంటే తమరికి మా దేశం నచ్చలేదా? మీ ఇండియానా? తమరి ఉద్దేశం ఏమిటన్నది నాకు అర్థమైందిలేండి. ఏం జరిగింది? నా సొమ్ము, నా సొమ్ము, నా సొమ్ము, నా సొమ్ము, నా సొమ్ము. ఓ గాడ్, నా సొత్తు అంతా పోయింది. అయ్యో నా సొత్తు. విప్లవ్ వీరుడు నీ సొత్తంతా దోచుకుపోయారు. ఏమన్నా? దాన్ని విప్లవ వీరుడు దోచుకుపోయాడు. ఈ పెట్టె నేను లోపలికి తీసుకెళ్తాను, నువ్వెక్కడే ఉండు. సమరన్నయ్య, ఇది చాలా భారమైంది. కర్తవ్యాన్ని భారంగా భావించలేని చెల్లెమ్మా. నేను కూడా నీకు సాయం చేస్తాను సమరన్నయ్య. అరే కాశీ, ఎందుకు తీసావు? అవి మన మహారాణి గారివి, అక్కడ పెట్టేయి. సుందరి, మన మహారాణి గారు ఏమీ అనరు, కానీ ఇంత రాత్రి వేళప్పుడు ఎలా నేర్చుకుంటావు? అదేముంది, వెళ్ళి కిటికీ దగ్గర అభ్యాసం చేద్దాం పద. తెలియడం లేదు మహారాజా, ఆ షావుకారు ఇంత సాహసం చేస్తున్నాడంటే తనకెవరో పెద్దవాళ్ల మద్దతు ఉండి ఉండాలి. ఎన్నోసార్లు చెప్పాను తనకి, అన్నిసార్లు చెప్పినా తనకింకా అర్థం కావడం లేదా? ఇంకోసారి తనకి గట్టిగా అర్థమయ్యేలా చెప్పాలి. సమరన్నయ్య, మహారాజు గారే కాదు, ఈ ఝాన్సీ యావత్తు నీ ఉపకారాన్ని మర్చిపోలేదు. నా జీవితాన్ని తీర్చిదిద్దింది మీరే. ఇందులో ఉపకారం ఏముంది? తమరు లోపలికి వెళ్ళండి, నేను ఈ కబురు మహారాజు గారికి తెలియజేస్తాను. కానీ అన్నయ్య, చూడండి, తమరింకా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నా గురించి అనవసరంగా కంగారు పడకండి. దూకే చెల్లెమ్మా, అక్కడే ఆగు. ఆగకపోతే నీ ప్రాణాలు పోతాయి. భగవంతుడా, తను మహారాణి గారు కదా, తనని మహారాజు గారు గుర్తుపట్టేస్తే? అపశకునాలు పలక్కు సుందరి, అదేం జరగదులే. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? మహారాజు గారు గుర్తు పట్టేస్తారు, అప్పుడు నా పరిస్థితి? కిందకు దిగమని నీకే చెప్పేది.